రాజులు శత్రువుల్ని జయించి సంపాదించుకున్నారు. ఇది రాజ్యాలన్నీ కూడా ఆ సమయంలో కూడా సమంగానే ఉన్నారు. అయితే శత్రువుల మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు, ఇంత ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు అనే ఒక ప్రశ్న రావచ్చు మనకి. అధర్మంగా ఉన్న వాళ్ళ మీద వీళ్ళు పరాక్రమాన్ని చూపించారు. అధర్మం మీద యుద్ధం చేశారు తప్ప వాళ్ళు రాజ్యం మీద రాజుల మీద యుద్ధం చేయలే. అధర్మం మీద యుద్ధం చేశారు. అక్కడ ధర్మ పరిపాలన ధర్మ స్థాపన కోసం యుద్ధం చేశారు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఛత్ర చామరాలు లాంటి భోగాలు కలిగి ఉన్నాయి. చెలికత్తెలు మొదలైన రకరకాల భోగ భాగ్యాలతో నిండి ఉన్నాయి. రకరకాల ఆచార వ్యవహారాలతో ఉన్నాయి. అటువంటి రాజ్యాల్ని వాళ్ళు పరిపాలించారు. ఏది వద్దని లేదు, ఏది కావాలి అని లేదు. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా తీసుకున్నారు అంతే. ఆ సమయంలో వచ్చింది వచ్చినట్టుగా. రాజులు కదా వాళ్ళు. ఆ రాజ్యాల్ని సమదృష్టితో అనుభవించారు. అహంకారం లేకుండా వినయ విధేయతలతో రాజ్య పరిపాలన ప్రజా పరిపాలన చేస్తూ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆత్మదృష్టితో సమదృష్టితో పాలన చేశారు.